కోసం ఆరాటం ఎన్నడు పిలవని పేరంటం తాతల వయసుల తగలాటం మనవల మనసుల చెలగాటం చేతికి తగలని చెక్కిళ్ళు ఎత్తికి వచ్చిన గుప్పిళ్ళు ఉన్న సిగరెట్ ఒక్కటి అది ప్రేమ కానీ కాల్చవలసిన వాళ్ళు ముగ్గురం ఎలా గల్ గల్ గలగలలు గాజుల చేతుల కవ్వడులు ఘుమ్ ఘుమ్ ఘుమఘుమలు గాజులు రేపిన వాసనలు ఎన్నో కన్నులు పిలిచాయి ఎత్తి పొడుపుగా కొన్నాళ్ళు ఎండమావులైపోయాయి ఎదురు చూసిన కౌగిళ్ళు కలలు పండిన పడుచోళ్ళం కలలు పండనే పసివాళ్ళం మా కథ మాకే కవి. సారీ ఐఎమ్ లేట్. ఏమిటో ప్రేమ నీ అభిమానం చూస్తేనే మాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు అతడు ఫోన్ చేయాలి. నో 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 భోజనాల విషయంలో ముందు మగవాళ్ళే తినాలి. జెంట్స్ ఫస్ట్. అది సరే ఈవినింగ్ టిఫిన్ ఏం చేయమంటారు? ప్రేమ నీకు అవస్థ ఎందుకు ఎవరైనా కురాన్ని చేసి పెట్టుకుందాం. చూడండి ఈ ఊళ్ళో వారానికి 2 వారాలకి పనిచేయడానికి ఎవరు రారు. ఈ బంగ్లాకి ఎవరొచ్చినా వాళ్ళ భోజనం మంచి చెడ్డ అంతా నా మీద పడుతుంది. నేను కూడా ఊరికి ఏం చేయనండి ఒక పద్ధతి పెట్టుకుందాం. మనిషికి 30 రూపాయలు తీసుకుని లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్ని ఏర్పాట్లు చేస్తాను. మీరు ముగ్గురున్నారు కాబట్టి రోజుకు 90 రూపాయలు ఇచ్చేయండి అన్ని నేనే చేస్తాను. ఎనీ అబ్జెక్షన్? కాకపోతే వంట అది చేయడానికి ఎవరైనా సాయం చేయాలి. ఎందుకు? ఆ అమ్మాయి వండే వంట పాడు చేయడానికా? భలే వారే సరదాగా టూర్కి వచ్చి మీరు వంట చేయడం ఏంటి? మీ డ్రైవర్ ఖాళీగానే ఉన్నాడుగా అతను చాలు నాకు. అది సరే టిఫిన్ ఇచ్చానో చెప్పనే లేదు. నీ ఇష్టం ప్రేమ నువ్వేది పెడితే అది తింటాం. వెరీ గుడ్. మీరు షికార్కి ఎక్కడికి వెళ్ళరా? నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి. అయితే ముందు బీచ్కి వెళ్దాం. భలే జాలీగా ఉంటుంది. కాకపోతే మీతో పాటు వచ్చి ఊరు చూపించడానికి ప్రత్యేకం ఫీజు ఇవ్వాలి. ఎంత? ఎక్కువేం కాదు, గంటకు 10 రూపాయలు. అవును గాని ముందు నాకు విషయం తెలుసండి. మిమ్మల్ని నేనేమని పిలవాలి? ఇలా అస్తమానం మిస్టర్ డస్టర్ అనడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అదే ఏమని పిలవాలా అని. అంకుల్ అని పిలవనా? నో అదే తాతల కాలం నాటి పిలుపు. మిస్టర్ సింహం సుభద్ర నేనేమని పిలుస్తుందయా? అవును ఎందుకే అస్తమానం సుభద్ర విషయం ఎత్తో? సుభద్రండి ఆవిడ బెజవాడలో ఉంటున్న ఒక స్త్రీ. నాకున్న అనేక ఇళ్లలో ఒక ఇంట్లో అద్దెకుంటోంది. ఎర్రగా బుర్రగా చాలా బాగుంటుంది. మొగుడు తెచ్చాడు. పిల్ల జిల్లా కూడా ఎవరు లేరు. మా సింహం పాపం సుభద్ర మంచి చెడ్డలన్నీ చాలా ఇంట్రెస్ట్ గా దగ్గరుండి చూస్తుంటాడు. ఆవిడ మీతో కలిసే ఉంటుందా? వెల్ సెడ్. అలా ఉండాలనే మా ఆవిడకి సరదా. ఇదేంటి ఇత్తు లేదు పెసరెట్టు లేదు. నువ్వు వాగుడు తగ్గించి ఫోన్ చేయి. ఏదో దిక్కు మొక్కు లేని కదా అని అప్పుడప్పుడు వెళ్ళి కష్ట సుఖాలు చూస్తుంటాను. అలా మాత్రం దానికి నేను ఏదో ఉంచుకున్నట్టు మాట్లాడతావేమిటి? వింటున్నావు చౌదరి? కష్ట సుఖాలు చూస్తుంటాడట. అవును చూస్తాం, మా ఇష్టం. ఏ లైలాతో నువ్వు చిన్నులు తొక్కడం లేదు. అబ్బాబ్బాబ్బా ఏమిటి అసభ్యంగా ఎక్కించినట్లు? అసలు విషయం ఆలోచించండి. ప్రేమ ఇప్పుడు మనల్ని ఏమని పిలవాలి? ఆ విషయం నేనే తెలిసిస్తాను. సింపుల్ గా మిమ్మల్ని చౌదరి గారు అంటాను, మిమ్మల్ని బాల్ గారు అంటాను, మిమ్మల్ని సింహం గారు అంటాను. ఓకేనా సింహం గారు? వద్దు గారు కూడా ఎందుకు, సత్సింహం అంటే చాలు. అవును ఈ రవి ఎక్కడికి వెళ్ళాడు? ఈ యాదగిరి ఎట్టెళ్ళాడో చూసొస్తానా? మీతో డాన్స్ చేసిన హుషారులో నీ మార్పేరు కూడా అంతా మర్చిపోయాను. కనీసం కారులో అయినా కుదురు కూర్చోవచ్చు కదా. గెలడం కొరవడం గిచ్చడం అబ్బా బాబా చచ్చా అనుకో. నిన్ను ఏడిపించడం నాకు సరదా. ఇదిగో ఇక నుంచి ఖాళీగా ఉంటే వంటగదిలోకి వచ్చే. వంట పని చేయడానికి వేరే పనులు ఎత్తుకో. అస్సలు లేదు. ఏ మరి పని చేయడానికి రమ్మనేది? మరి వస్తున్నా చౌదరి గారు. ప్రేమ ఎవరు చౌదరి గారు? ఇది కనిపించాడా? లేదండి అతని కోసం వెతుకుతున్నాను. ఎక్కడికో బయటకు వెళ్ళి ఉంటాడు. బయటకి ఎందుకు వెళ్ళి ఉంటాడబ్బా? ఎందుకంటే డ్రైవర్ అయిన తర్వాత చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి. మందు కింద అతని గురించి మేము వరి కనక్కర్లేదు. అరే ఎందుకున్నావు? ప్రేమ కూరలు బ్రహ్మాండం. పప్పు టొమాటో
ప్రేమాభిషేకం మన బెండకాయ కూర కొండ వీటి సింహం. థ్యాంక్ యూ బాల్ గారు. బాలు మృగరాజు. ఓ సో సారీ సింహం గారు, సో సారీ. గారు ఎందుకు, సింహం అంటే చాలు. ఏమిటో డిస్కస్ చేస్తున్నారు? ఓ బాల్ ఈయన కదూ, ఇంగ్లీష్ బాయ్. నేను మార్కెట్కి వెళ్ళి రాత్రికి వంట కావాల్సినవన్నీ కొనుక్కొస్తాను. ఓకే, Very good. బాయ్ బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. ఓయ్, జీవితంలో మొదటిసారి ఆడదాన్ని చూసినట్టు రెచ్చిపోయి అలా బాయ్ 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 అంటే ఏమిటా సంగీతం అలా చౌదరి ప్రతిసారి నాతో గొడవ పెట్టుకుంటున్నాడు. అబ్బబ్బబ్బా. అది కాదయ్యా, స్టైల్స్ చెయ్యు, ఏమి తెలియవు, పైగా పెద్ద కనిపించు. స్టైల్స్. ఏంటి ఏదో సరదా కంటే అంత ఇదైపోతావేటి? అటు కాదు ఇటు. ఓ